వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఉన్నత విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది ప్రణబ్ ముఖర్జీ. కేంద్ర మంత్రులు ప్రజల్ని నిరుత్సాహపరిచే ప్రకటనలు చేయవద్దు అశోక్ బాబు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు. కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధర. కాశ్మీర్ వివాదంపై ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు ఒమర్ అబ్దుల్లా. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఉన్నత విద్యలో వినూత్న మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యలో ఒకే విధానమైన శైలిని అవలంబించడం ఎంతమాత్రం సరికాదన్నారు. ప్రస్తుతం భారతీయ విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. విద్యాసంస్థలో పనిచేసే ప్రొఫెసర్లు, అధ్యాపకులు దీనిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. ప్రపంచ టాప్ 200 ర్యాంకింగ్లో ఏ భారతీయ యూనివర్సిటీకి స్థానం లభించినందుకు తాను చింతిస్తున్నానని ప్రణబ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు. దేశంలోని యూనివర్సిటీల్లో ఆయా విభాగాలు ఖచ్చితమైన ప్రణాళికతో పనిచేయాలని ఆయన నొక్కి వ్యాఖ్యానించారు. ప్రపంచ యూనివర్సిటీతో పోలిస్తే మన దేశంలోని ఉన్నత విద్య అంత పటిష్టంగా లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విదేశాల్లో అధ్యాపకునికి, విద్యార్థికి మధ్య ఉన్న మార్పిడి విధానాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెడితే బాగుంటుందన్నారు. కేంద్ర మంత్రులు ప్రజలు నిరుత్సాహపడే ప్రకటనలు చేయవద్దని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమ ప్రణాళిక తయారు చేశామన్నారు. కేంద్ర మంత్రుల ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. విభజన ప్రక్రియ మొదలైందన్న ప్రచారాన్ని ప్రజలు నిరుత్సాహపరిచే ప్రకటనలు మానుకోవాలని సూచించారు. విభేదాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు సమైక్యాంధ్ర కోసం కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. కొంతమంది రాజీనామా చేయకుండానే విభజన అయిపోయిందనే ప్రచారం చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేయనంత మాత్రాన విభజన ప్రక్రియ జరిగిపోదన్నారు. లోగడ కొత్త రాష్ట్రం ఏర్పడితే రాజధాని వేరుగా ఏర్పాటు చేసుకున్నారని, ఇప్పుడు కొత్త రాష్ట్రం కోరుతున్నవారు తమదే రాజధాని అంటున్నారని ఇదేమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి సమైక్యత కోసం పోరాడాలన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, మంత్రులు విభజన ప్రక్రియను అసెంబ్లీలో, పార్లమెంటులో అడ్డుకోవాలని సూచించారు. సీమాంధ్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని విరుచుకుపడ్డారు. ఏపీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మాటలను తాము పట్టించుకోమన్నారు. ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పైన మంత్రి గంటా శ్రీనివాసరావు వేరుగా మండిపడ్డారు. కేంద్ర నాయకత్వం విభజనపై పూటకో మాట మారుస్తుందన్నారు. దిగ్విజయ్కు సీమాంధ్ర నేతలను విమర్శించే నైతికత లేదన్నారు. షిండే దొడ్డిదారిన తెలంగాణ నోటు తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ ప్రయోజనాలే ఆలోచిస్తారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతాననే ప్రచారంపై ఆయన స్పందించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదని, ఆయన సినిమాల్లో సూపర్ స్టార్ గా ఉన్నారన్నారు. విభజన జరిగితే హిందూ సమాజం నష్టపోతుందని కమలానంద్ భారతి అన్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో క్రైస్తవులు, తెలంగాణలో మజ్లిస్ బలపడతారని, అదే సమయంలో బీజేపీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని, చంద్రగుప్తుడి తర్వాత 100,000 ఏళ్ల తర్వాత బీసీ నేత అయిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాలించనున్నారని ఆయన అన్నారు. కొంతమంది కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలు తీవ్రమైన గందరగోళాలకు గురి చేస్తా ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రం సమైక్యం తప్ప రెండో మాట లేదు, నథింగ్ షార్ట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రజలు ఉద్యమం చేస్తూ ఉంటే దాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ మనోభావాలు హర్ట్ అయ్యే విధంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఇక వీలు కాదు, ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది, మానసికంగా సిద్ధం కాండి, లేకపోతే యూటీ చేయండి, ఇట్లా రకరకాల ప్రకటనలు చేస్తూ ఈ ఉద్యమానికి తూటుపడచడం చాలా తప్పు. ఇప్పుడు కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా మనందరం కూడా ఆలోచన అవసరం అని చెప్పని కేంద్ర మంత్రులకి తెలియజేసుకుంటూ, మరి అలా చేయకుండా భిన్నంగా వ్యవహరిస్తే ప్రజల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్న జేడీ శీలం గారికి కావచ్చు, అయితే మిగతా కేంద్ర మంత్రులు ఎవరైతే ఈ విభజనకు సంబంధించి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారో వాళ్ళ పట్ల ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో
మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే తప్పకుండా మళ్ళీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒకే మాట మీద సమైక్యంగా ఉంచడం కోసం కృషి చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ, మరి దిగ్విజయ్ సింగ్ గారు కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు అలాగే ఎంపీలు కావచ్చు అందరూ కూడా మీరు మాట మార్చొద్దని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అసలు ఫస్ట్ మాట మార్చొద్దు అనే మాట దిగ్విజయ్ సింగ్ గారు అనడానికి ఏమాత్రం ఆయనకి మోరల్గా రైట్ లేదు. ఎందుకంటే ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రోజుకో రకంగా మాటలు మారుస్తుంది ఢిల్లీ నుంచి కేంద్ర నాయకత్వం, అటు క్యాబినెట్ నోటు దగ్గర నుంచి మరి అంతకుముందు యాంటోనీ కమిటీ దాకా ప్రతి విషయంలో కూడా సందర్భోచితంగా మాటలు మారుస్తుంది ఢిల్లీ నాయకులు. కాబట్టి మీరు మాటలు మారుస్తున్నారు. ఒక పక్క యాంటోనీ కమిటీ వస్తుందని చెప్పారు, యాంటోనీ కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా కూడా క్యాబినెట్ నోటు ఉంటుందని చెప్పారు. క్యాబినెట్ నోటు ఏదైతే 3వ తారీఖు వచ్చిందో ఆ రోజు మధ్యాహ్నం 2 o'clock కూడా షిండే గారు స్వయంగా, ఎవరైతే కేంద్ర హోంమంత్రి కొన్నారో ఆయనే మధ్యాహ్నం 2 o'clock వరకు కూడా అటువంటి నోట్ ఏం లేదు అని చెప్పని మళ్ళీ సాయంత్రం మీటింగ్కి టేబుల్ ఐటింగ్ కింద దొడ్డిదారిని తెచ్చింది మీరు. ఇట్లా ప్రతిసారి మాట మారుస్తుంది మీరు. కాబట్టి మీరు మాట మారుస్తున్నారని మన నాయకులు అనొద్దు. ఎప్పటికైనా సరే ఖచ్చితంగా మాకైతే ఆస్తి ఉన్నాం. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పొలిటికల్గా అడ్వాంటేజ్లు ఏంటో ఆ రాజకీయ పార్టీ ఆలోచిస్తుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ఈరోజు ప్రజలు ఏమి భావిస్తున్నారంటే ఖచ్చితంగా సీట్లు రావాలి మాకు. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 33 ఎంపీలు ఇచ్చారు, అంతకుముందు కూడా 30 ఎంపీలు ఇచ్చారు. రేపు రాబోయే 2014 ఎలక్షన్లో కూడా మాకు ఎక్కువ సీట్లు రావాలంటే తెలంగాణ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. అయితే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు ముందు గతంలో బీజేపీ చేసిన సపోర్ట్ తెలంగాణకి ఇప్పుడు ఏ విధంగా బీజేపీకి లాభం వస్తుందో వాళ్ళు కూడా పునరాలోచన పడ్డారని మాకు రిలయబుల్గా తెలుస్తోంది. ఈ తెలంగాణకి సపోర్ట్ చేసిన నిర్ణయాన్ని వాళ్ళు పునరాలోచించుకొని తప్పకుండా రేపు పార్లమెంట్లో కానీ అన్ని చోట్ల వ్యతిరేకిస్తారని, ఖచ్చితంగా తెలంగాణ ప్రక్రియ అనేది పూర్తిగా ఆగిపోతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రస్తుతం ఈరోజు ఢిల్లీ ప్రజల ముందున్న ప్రయారిటీ రేపు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు వస్తున్న సర్వేలు కానీ లేకపోతే మిగతా ఇష్యూస్ వస్తూ ఉంటే అవి ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి అర్థమవుతా ఉంది. మరి ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, తిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966 76688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని GHMC వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com.
సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. మాదాపూర్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ కేసును ఛేదించి నిందితులను ఈ రోజు రిమాండ్కు తరలించారు. బాధితురాలి కోరిక మేరకు పోలీసులు ఆమె వివరాలు వెల్లడించలేదు. బాధితురాలు శుక్రవారం రాత్రి ఇన్నార్బిట్ మాల్లో షాపింగ్ చేసి సమీపంలోని చౌరస్తా వద్ద గోలిదొడ్డిలోని తన హాస్టల్ కి వెళ్లేందుకు ఆగింది. ఇంతలో ఓ వాల్వో కార్ అక్కడికి వచ్చింది. డ్రైవర్ ఆమెను ఎక్కడికే అడగగా గోలిదొడ్డి అని చెప్పి బేరం కుదుర్చుకుంది. కార్ డ్రైవర్ వరంగల్ కు చెందిన సతీష్, ఆయన మిత్రుడు ఉన్నారు. గచ్చిబౌలి వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పైకి వాహనం మళ్లించారు. దారిలో ఆమెను సతీష్ బెదిరించాడు. ఆ తర్వాత కొల్లూరు వైపు వాహనం మళ్లించి అక్కడ ఆమెను అత్యాచారం చేశారు. తోటి స్నేహితుడితో బలవంతంగా అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత ఆమెను గోలిదొడ్డిలోని తన హాస్టల్ వద్ద 1:30 సమయానికి దిగబెట్టారు. అంతకుముందు ఆమె తన స్నేహితుడికి ఫోన్ చేసి నేను ఆపదలో ఉన్నట్టు చెప్పింది. విషయం తెలుసుకున్న ఆమె స్నేహితుడు మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఇతర ప్రాంతాలలో గాలించారు. ఆచూకీ దొరకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి వివరాల మేరకు పోలీసులు బాధితురాలి హాస్టల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఈ కారు దృశ్యాలు సంపాదించి ఆధారాల ప్రకారం నిందితులను పట్టుకున్నారు. డివైసెస్ లేవు అంటే ఈ నంబర్స్ ఇవన్నీ సైంటిఫిక్ గా టెక్నాలజీ పెట్టి అది నోట్ చేసుకోవడానికి ఎందుకంటే వాళ్ళు ఒక టోల్ గేట్ దగ్గర ఆగారు. టోల్ గేట్ దగ్గర ఆగి టోల్ కట్టి విండో కిందికి చేసుకొని టోల్ కట్టి దాని తర్వాత ముందుకు వెళ్ళారు. అమ్మాయి అప్పుడు వెనకాల కూర్చొని ఉంది, కానీ ఆ భయంతో ఆమె ఏమి చేయలేకపోయింది. సో అట్లీస్ట్ అక్కడ ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక సీసీటీవీ ఉందనుకోండి, కెమెరా. సీసీటీవీస్ ఏదో పేరుకు అక్కడ ఉన్నట్టు తెలుస్తా ఉన్నాయి, ఒక సీసీటీవీ కూడా పనిచేయట్లేదు. మెస్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మేము ఒక పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్సర్సైజ్ తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. సో అదే కాకుండా ఈ మాల్స్లో చాలామంది వెళ్తుంటారు, అమ్మాయిలు కూడా వెళ్తుంటారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి వెహికల్స్కి ఇటువంటి సంఘటనలకు గురి కాకుండా మళ్ళీ ఇన్స్పెక్టర్కి వచ్చి కంప్లైంట్ చేశారు. ఈ విధంగా ఉందంటే ఇమీడియట్లీ 11 o'clock పోలీస్ వైర్లెస్ నెట్వర్క్లో మొత్తం అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. చేయను రాను, అలాంటి తప్పుడు పనులు నేను చేయను, నాతో కాదు, నువ్వు నీ ఇష్టం పోయి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన నా దగ్గర నీ జేబులో డబ్బులు వెళ్ళలేవు పోవడానికి అని చెప్పేసి చెప్తే పోలీసులు చేస్తే కొత్తరా అంటే అమ్మాయిలు ఇజ్జతికి చెప్పుకోర్రా, నువ్వు చేయరా, నేను చేయను రాను. పోయి కార్లో కూర్చున్నాక మళ్ళీ వచ్చి డోర్ కొట్టాను, రారా వెంకట బయటకు ఏంట్రా అంటే మంచిలు దాకపోతానని ఆ బిల్డింగ్ దాచిపోయి అక్కడ నిల్చోబెట్టి లోపలికి వచ్చి కార్లో పోయి మొత్తం లాక్లు వేసుకుంది. అమ్మాయి అరుస్తుంది, నాకంటే కోపం వస్తుంది, డోర్లు కొడతా ఉంటుంటే డోర్ తీయట్లేదు. అమ్మాయి బాగా అరుస్తుంది, వదిలే అని చెప్పేసి
హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఉద్యోగులు సమ్మె చేయడంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రహదారులపై చెత్త పేరుకుపోయి దుర్గంధం వెరజల్లుతోంది. కనీస వేతనాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు ఒక్కరోజు సమ్మె చేయడంతో ఇంత చెత్త పేరుకుపోయింది. డ్రైనేజీలు పొంగి రోడ్లపై పొర్లుతున్నాయి. రోడ్డు పక్కల వేసిన చెత్త ఎక్కడికక్కడే ఉండిపోయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు పోలీసులతో సెక్యూరిటీ పెట్టి చెత్తను తొలగించనున్నట్లు సమాచారం. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ లో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాటా 4.95% తగ్గింది. ఈ జూలై సెప్టెంబర్ వ్యవధిలో దాదాపు 3,400 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లను ఎల్ఐసి విక్రయించింది. దీంతో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో 6.72% ఉన్న వాటా కాస్త జూలై సెప్టెంబర్ నాటికి 4.95కు దిగింది. ఈ 3 నెలల కాలంలో ఇన్ఫోసిస్ లో 1.77% వాటాను ఎల్ఐసి ఉపసంహరించుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్ల గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి మార్చ్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లో దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ సంస్థాగత మదుపరి అయిన ఎల్ఐసికి 5.96% వాటా ఉండగా దాన్ని ఏప్రిల్ జూన్ త్రైమాసికం నాటికి 6.72%కి పెంచుకుంది. అయితే ఆ తర్వాతి త్రైమాసికం జనవరి సెప్టెంబర్లోనే 1.77% వాటాను ఎల్ఐసి లాగేసుకుంది. ఇదిలా ఉంటే గడిచిన 10 నెలల్లో ఇన్ఫోసిస్ షేర్ విలువ 2,300 రూపాయల నుంచి 3,300 రూపాయల మధ్య ట్రేడ్ అయ్యింది. ప్రస్తుతం 3,300 రూపాయలుగా ఉన్న ఈ షేర్ విలువ అక్టోబర్ 11న 3,360 రూపాయలకు చేరుకొని 52 వారాల గరిష్ట స్థాయిని అందుకుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగుమారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9962 76688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754.
విరామానంతరం తిరిగి స్వాగతం. కరెంట్ సెక్టార్లో గల షాల్బటు ప్రాంతంలో నిర్వహించిన యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్ లో బీఎస్ఎఫ్ దళాలు పాల్గొనలేదని బీఎస్ఎఫ్ ఐజీ పవన్జీత్ సింగ్ సంధు సోమవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కొలారి, మంగేతర, కోక్రి ప్రాంతాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ పై బీఎస్ఎఫ్ దళాలు లేవని తెలిపారు. వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. కేవలం ఇందులో ఆర్మీ జవాన్లు పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. आज मैंने भी अखबार में, लोकल कश्मीर के एक अखबार में ऐसी खबर पढ़ी है, जिसके तहत मैं आपको ये बताना चाहूँगा, as far as the BSF is concerned, though we are deployed on the line of control and we are under Army Ops control, but the BSF was in no way associated with the Army in any way in the recent anti-infiltration operation carried out in Karen sector, and it is further clarified that no such posts, Khokri, Kulari, Mangetra, as mentioned in the said news article, were ever manned by the BSF on the line of control in the said area of the matter and reoccupied jointly with the army after the conclusion of the said operation on 8th of October. So through your medium, through your esteemed TV channel, मेरी एक दरखास्त है कि आप ये लोगों को बताया जाए कि BSF का इस कैरेन ऑपरेशन में कोई कंट्रीब्यूशन या कोई अपना पार्टिसिपेशन नहीं रहा. This was entirely an army ops operation. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని పోలీసు అమరవీరుల స్తూపాల వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. పోలీస్ త్యాగాలను కొనియాడారు. జమ్మూ కాశ్మీర్లో ప్రధాని ఒమర్ అబ్దుల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సైనిక వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వంటి ప్రజలు తూటాలకు బలైపోతున్న సంఘటనలు జరుగుతున్నాయని, అటువంటి వారికి రక్షణగా నిలిచి రోజువారీ జీవితం సాఫీగా జరగడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. సరిహద్దుల్లో పొరుగు దేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని తీవ్రంగా స్పందిస్తూ మాటలతో కాదు చేతులతో జవాబు చెప్తామని ఒమర్ హెచ్చరించారు. మంత్రులతో కూడిన బృందాన్ని వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ప్రాంతాల వద్దకు పంపించి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటామని ఒమర్ అన్నారు. పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులకు ప్రజలు తమ నివాసాలను, పొలాలను, ఆస్తులను అన్ని వదిలి వెళ్లివలసిన పరిస్థితి ఏర్పడిందని, అలా జరగకుండా వారికి అండగా ఉంటామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ముఖ్యంగా ప్రజలు సంచరిస్తున్న ప్రదేశాల్లో కాల్పులను జరుపుతున్నారని ఆయన అన్నారు. భారత్ పాక్ సంబంధాలపై అడిగిన విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ భారత ప్రభుత్వం కాశ్మీర్ వివాదంపై ప్రపంచంలోని ఎవరి మధ్యవర్తిత్వం సహించదని స్పష్టం చేశారు. तमाम वो इक़दाम उठाए जाएंगे जिनसे कि उनकी रोजमर्रा की जिंदगी हम थोड़ा सा आसान कर पाए. उसी के साथ साथ हम हर कोई से गुजारिश करते हैं कि वो बड़े सख्त अल्फाजों में इस चीज को पाकिस्तान की हुकूमत के साथ उठाए कि हम ये चीज बर्दाश्त नहीं करना चाहते हैं, न करेंगे. अगर वो वहां से सीज फायर को वायलेट करना चाहते हैं तो यहाँ से हम फिर बातों से जवाब नहीं देंगे. Mediation or any sort of role for a third party exists, and this is something that both countries have agreed. Please remember that one of the major aspects of the Tashkent agreement way back decades ago was exactly this, that for the return of the territories that India had won in that war, Pakistan would give up its claim to any third party mediation in the issue of Kashmir. For some reason, Pakistan seems to want to forget those aspects of its agreements that do not suit of Hiranagar and Samba. I believe that at some point in time there have been relaxations of the
the SOPs that were put into place. Had the SOPs been followed, I believe these incidents would not have taken place. And therefore, I think that it is important that SOPs be followed and these militants be denied an opportunity to have successes like to put into place a contingency plan. We had hoped that whatever activity was taking place on the ceasefire line, whether the LOC or the IB, would not affect the lives of the people living there. Clearly that is no longer the case. Civilian areas are being targeted, as a result of which people are moving out of those areas. As an immediate measure, I have asked the Deputy CM along with 4 other ministers to visit these areas today. The Union Home Minister and I will be travelling to the area tomorrow. Clearly, we will have to put into place a contingency package in which both the state and the centre will have to cooperate so that the minimum disruption to these people's lives. ఉల్లిపాయ, పెట్రోలు, బీరు ఈ 3 కూడా ఇప్పుడు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. దేశ రాజధాని నగరంలో కిలో ఉల్లిపాయల ధర 80 నుండి 90 రూపాయలకు పైగా ఉంటోంది. రాష్ట్ర రాజధాని నగరంలో 40 నుంచి 60 రూపాయలకు ఏమాత్రం తగ్గడం లేదు. రైతు బజారుల్లో చూసుకున్నా కూడా కిలో ఉల్లిపాయలు 44 రూపాయల వరకు ఉంటున్నాయి. ఉల్లిపాయను కోస్తే కాదు, పేరు తలుచుకుంటేనే కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 3 నెలలుగా ఉల్లిపాయ ధరలు ఆకాశంలోనే ఉంటున్నా ప్రభుత్వాలు ఏమాత్రం చెల్లించడం లేదు. చాలా వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉల్లిపాయలు కిలో 60 నుండి 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఉల్లిపాయలు ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్రలో అకాల వర్షాలు కురవడం వల్ల అక్కడి ఖరీఫ్ పంట బాగా దెబ్బతింది. దీంతో దిగుబడి లేక ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో జనం ప్రభుత్వాల మీద మండిపడుతున్నారు. ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేలేదన్న కోపంతో ఉత్తర భారతంలో ఓ వ్యక్తి ఏకంగా ఓ చిరు వ్యాపారిని తుపాకీతో కాల్చి పారేసిన సంఘటన కూడా జరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లో అయితే ఉల్లిపాయల వాడకం పూర్తిగా మానేశారు. బిర్యానీ, రోటీలు ఆర్డర్ చేసినప్పుడు ఇంతకుముందు ఉల్లిపాయలు కోసి నిమ్మకాయ ముక్కలతో ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం కేవలం కీరా, క్యారెట్ ముక్కలు, నిమ్మకాయ మాత్రమే ఇస్తున్నారు. ఉల్లి రేటు చూస్తే అంత భయపడాల్సి వస్తోంది. మరి ఉల్లి ధరలు అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు ఎగుమతుల మీద నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో టన్నుకు $650 ఉన్న కనీస ఎగుమతి ధరను $900 చేశారు. అయినా అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఉల్లిపాయల సరఫరా పడిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ నెలలో ఉల్లి పంట దిగుబడి వస్తుందని, అది బాగా వస్తే అప్పుడు ధరలు ఒక్కసారిగా పడిపోవడం ఖాయమని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్. అందమైన కళను చూస్తూ ఉన్నా, అందులోన నేను నీతో ఉన్నా, అంతు పొందలేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతమన్నా, ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్. కావాలంటే చదువుకో మనసుతో, గంగల్లాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్. చేతులార గుండెను నింపుగా చలిని పంట వద్దన్నా, ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలన్నా. హలో హలో రమ్మంటే వచ్చేసిందా చలిని పైన ఈ ప్రేమ. పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై పాలిందో నీ బొమ్మ, నిజంలో నిన్ను చూడందే ఊరుగోదమ్మా. మనసిది ఓ ప్రేమనది, నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది. హలో రమ్మంటే వచ్చేసిందా గుడ్ వెల్ షీ గోస్. పొమ్మంటూ నువ్వంటే, హలో రమ్మంటే వచ్చేసిందా.
లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి. సో సాడ్. నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నాను. ధ్రువం తేరా